హలో అందరికీ. ఈరోజు మన 90 డేస్ ఛాలెంజ్లో డే 19. ఈరోజు అయితే నాది లెగ్ వర్కౌట్ ఉంది. సో ఫస్ట్ 20 మినిట్స్ వార్మప్ అన్నీ కంప్లీట్ చేసుకొని వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం. క్రియేటిన్ వల్ల యూజ్ ఏంటి అండ్ దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియో అయితే సేవ్ చేసుకోండి. క్రియేటిన్ వల్ల యూజ్ ఏంటంటే మజిల్ స్ట్రెంత్ ఇంక్రీజ్ అవుతుంది. సెకండ్, వర్కౌట్ పర్ఫార్మెన్స్ బెటర్ అవుతుంది. థర్డ్ వన్ వచ్చేసి మజిల్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే క్రియేటిన్ మజిల్లో వాటర్ హోల్డ్ చేస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మన మజిల్ బిగ్గర్ సైజ్లో కనిపిస్తాయి. ఫోర్త్, ఫాస్ట్ రికవరీ. సో వర్కౌట్ తర్వాత మజిల్ పెయిన్స్ కానీ కొంచెం ఏమైనా ఉంటే అది ఫాస్ట్గా రికవరీ కావడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి చెప్తా, నోట్ చేసుకోండి. కొంతమందికి అయితే బ్లోటింగ్ ఇష్యూ వస్తుంది ఆర్ స్టమక్ అప్సెట్ అవుతుంది. ఎందుకంటే ఎస్పెషల్లీ ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల, డోస్ ఎక్కువ తీసుకోవడం వల్ల. మీరు 3 to 5 grams క్రియేటిన్ తీసుకుంటే చాలు. దానికన్నా ఎక్కువ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ తప్ప ఏమీ ఉండవు. అండ్ ఇంకొకటి, ఒకవేళ క్రియేటిన్ తీసుకుంటే 4 to 5 liters ఆఫ్ వాటర్ అయితే తీసుకోవాలి. వాటర్ తక్కువ తాగితే క్రాంప్స్ రావచ్చు, కాబట్టి వాటర్ ఎక్కువ తీసుకోండి. కిడ్నీ ఇష్యూస్ కూడా వస్తాయి. అంటే నార్మల్ హెల్తీ పీపుల్కి అయితే ఏం కాదు, సేఫ్గా తీసుకోవచ్చు. కాకపోతే ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం ఉందంటే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఒకసారి నీ బ్లడ్ టెస్ట్ అన్ని చెక్ చేసుకొని ఆ తర్వాతే తీసుకోండి, బెటర్. కరెక్ట్గా యూజ్ చేస్తే క్రియేటిన్ వన్ ఆఫ్ ద సేఫ్ జిమ్ సప్లిమెంట్ అని చాలా రీసెర్చ్లు అయితే చెప్తున్నాయి. సో నా బెస్ట్ సజెషన్ వచ్చేసి నేను యూజ్ చేసే బ్రాండ్ మజిల్ బేస్ క్రియేటిన్ మోనోహైడ్రేట్. ఇంకా జిమ్ కంప్లీట్ చేసుకొని సీదా కటింగ్ షాప్కి అయితే వెళ్ళిపోయినా. యాక్చువల్లీ 2 months నుంచి పెంచుతున్న హెయిర్ అది. సో ఈ ఎండకి చిరాకు లేస్తుందని చెప్పి కట్ చేపిచ్చేసిన. ఎలా ఉందో చెప్పండి.